కింగ్ ఫిషర్ అంటూ నెలకు 1.5 కోటి, ఏడాదికి 18 కోట్లు కట్టాల్సింది కింగ్ ఫిషర్ బీర్ ఉత్పత్తి చేసే యూబీ కంపెనీకి తేల్చి చెప్పిన కూటమి మూట. మాకు లాభం ఉంటేనే లారీలు కదులుతాయి, మాకు కప్పం కడితేనే కింగ్ ఫిషర్ బీరు మార్కెట్లోకి వస్తుంది, లేదంటే అంతే సంగతులు అని పారిశ్రామికవేత్తలకు హెచ్చరికలు జారీ చేస్తుంది. టీడీపీ కూటమి మూట డీల్ సెట్ కాకపోతే కంపెనీలో ఒక్క లారీని రానివ్వం, పోనివ్వమని తెగేసి చెప్తోంది. దీంతో కింగ్ ఫిషర్ బీర్ని ఉత్పత్తి చేసే యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ అధికార పార్టీ దాష్టీకానికి బెంబేలెత్తుంది. శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామికవేత్తలను హడలెత్తిస్తున్న ఈ సిండికేట్ హెచ్ఆర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుర్తి ఈశ్వర వర్గం తెర ముందు నడుపుతుంటే, తెర వెనక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వర్గం చక్రం నిప్పుతోంది. నెలకు 1.5 కోట్లు చొప్పున, ఏడాదికి 18 కోట్లు తమ కప్పం కింద కట్టాలని కంపెనీ కూటమి ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకు యునైటెడ్ బ్రూవరీస్ సిద్ధంగా లేకపోవడంతో కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి మొదలు కావడం లేదు అంటూ మొన్నటి నుంచి ఈ వార్తను కంటిన్యూ చేస్తున్నారు. కంపెనీ ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు, అది తప్పని. అదే సందర్భంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా ఏం మాట్లాడలేదు, ఏంటనేది తేలాలి. లేకపోతే పొన్నవోలు భద్రత 4 వారాలు కొనసాగించండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవేలు సుధాకర్ రెడ్డి కొన్న భద్రత 2+2 మరో 4 వారాలు కొనసాగించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది అన్నట్టు.